హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్య థాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని
తీవ్ర తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మరణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు. జలాలుద్దీన్ అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మరణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు. జలాలుద్దీన్ అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్,
పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం కెవి గుహన్. రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం కెవి గుహన్. రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన
బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యలు సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాల్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాల్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాల్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాల్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా, కరడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యలు సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాల్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాల్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాల్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్,
భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు గోపీచంద్, కావ్య తాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం కె.వి. గుహన్. రచన గోపీమోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా
చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు. జలాలుద్దీన్ అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిష్ణు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు. జలాలుద్దీన్ అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్.
దర్శకుడు శ్రీను వైట్ల ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, వీటీవీ గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, రచన: గోపీమోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా
పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడుతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిష్ణు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడుతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు.
ఇది వీళ్ళ కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ళ కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన
సవాలేంటి, అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి, గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి, అసలు అతని నేపథ్యం ఏమిటి, సరమైన కావ్యదాపతో తన ప్రేమ కథ ఏమైంది, జులాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ, నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్, దర్శకత్వం శ్రీను వైట్ల, విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది, గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాలేంటి, అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి, గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి, అసలు అతని నేపథ్యం ఏమిటి, సరమైన కావ్యదాపతో తన ప్రేమ కథ ఏమైంది, జులాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ, నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్, దర్శకత్వం శ్రీను వైట్ల, విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది, గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా
అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కథ ఏంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి, అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి, గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి, అసలు అతని నేపథ్యం ఏమిటి, సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది, జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది, గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కథ ఏంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి, అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి, గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి, అసలు అతని నేపథ్యం ఏమిటి, సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది,
జులాద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్య థాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జులాద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో
సిన్ నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మరణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు. జలాలుద్దీన్ అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపీమోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మరణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు. జలాలుద్దీన్ అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్,
జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపీ మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు గోపీచంద్, కావ్య తాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపీ మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక
రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాల్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాల్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాల్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపీ మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాల్దీన్ ఖురేషీ, జిష్ణు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాల్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాల్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాల్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్,
ఛాయాగ్రహం కెవి గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ, నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్, దర్శకత్వం శ్రీను వైట్ల, విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపి రెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం కెవి గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ, నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్, దర్శకత్వం శ్రీను వైట్ల, విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు.
జలాల్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాల్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాల్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ, నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్, దర్శకత్వం శ్రీను వైట్ల, విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాల్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాల్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాల్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యధాపతో తన ప్రేమ కథ ఏమైంది? జలాల్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ, నిర్మాతలు వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్, దర్శకత్వం శ్రీను వైట్ల, విడుదల తేదీ 11/10/2024.
కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠ ఆ పాపను
చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యదాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యదాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ళ కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథ ఏంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపీమోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ళ కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథ ఏంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్రహ చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ
ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యదాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జులాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య తాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిష్ణు సెన్గుప్తా కరుడుగట్టిన ఐఏఎస్ సంజీవ్ శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగతి సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయం అయిన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి? అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి? గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఎలాంటి ఇంటికి రావడం కారణమేమిటి? అసలు అతని నేపథ్యం ఏమిటి? సరమైన కావ్యదాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జులాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య తాపర్, జిష్ణు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్. ఛాయాగ్రహణం: కె.వి. గుహన్. రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథ ఏంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి, అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి, గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి, అసలు అతని నేపథ్యం ఏమిటి, సరసమైన కావ్యధారతో తన ప్రేమ కథ ఏమైంది, జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్లి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వం మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిస్సు సెన్గుప్తా, శ్యామ్, కె. రవి, ప్రగతి, వెన్నెల కిషోర్, పృథ్వీ, విటివి గణేష్, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముఖేష్ రిషి, అజయ్ ఘోష్ తదితరులు. సంగీతం: చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం కె.వి. గుహన్, రచన గోపీమోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ 11/10/2024. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరు కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది, గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథ ఏంటంటే, జలాలుద్దీన్ ఖురేషీ, జిస్సు సెన్గుప్తా కరడుగట్టిన ఐఏఎస్ సంజు శర్మ అనే మారుపేరుతో భారత్లో నివసిస్తూ వివిధ మనసులతో విద్యార్థులని తీవ్రవాదులుగా మార్చుతూ ఉంటాడు. వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి భారత్ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తూ ఉంటాడు. దీనికోసం కేంద్ర ముఖ్యమంత్రి సీతారామరాజు సోదరుడైన బాచిరాజు సాయం తీసుకుంటాడు. కానీ తన ఉగ్ర చర్యల సంగీతం సీతారామరాజుకి తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని కిరాతకంగా చంపేస్తాడు. జలాలుద్దీన్ ఈ హత్యకు దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పాప మీద కాశ్మీర్కు వెళ్తాడు జలాలుద్దీన్. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం గోపీచంద్ కాపాడతాడు. పాపకున్న ప్రమాదాన్ని తెలుసుకొని తనకు రక్షణగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. మరి ఈ ప్రయాణంలో హీరోగా ఎదురైన సవాళ్లేంటి, అసలు అతనికి ఆ పాపకు ఉన్న సంబంధం ఏమిటి, గోపిరెడ్డి పేరుతో విశ్వం ఆ పాపకు ఇంటికి రావడం కారణమేమిటి, అసలు అతని నేపథ్యం ఏమిటి,
సరమైన కావ్యదాపర్తో తన ప్రేమ కథ ఏమైంది? జలాలుద్దీన్ కాశ్మీర్ వెళ్ళి ఎలాంటి కుట్రలు పన్నాడనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. రచన: గోపీ మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. నిర్మాతలు: వేణు దొనెపూడి, టి.జి. విశ్వప్రసాద్. దర్శకత్వం: శ్రీను వైట్ల. విడుదల తేదీ: 11/10/2024. కమర్షియల్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్లకు చిరునామాగా నిలుస్తున్నారు కథానాయకుడు గోపీచంద్. దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విజయం లక్ష్యంగా విశ్వంతో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది థియేటర్లో సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో హిట్ ట్రాక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కథేంటంటే, జలాలుద్దీన్